హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవికా లైఫ్ స్టైల్. రీసెంట్గా నేను అండ్ మా ఫ్రెండ్స్ రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ అనేది ఎగ్జాక్ట్గా మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో ఉండే మహాకాళేశ్వర్ టెంపుల్ లాగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కలర్ఫుల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్కి నేను రాజమండ్రి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను. సో ఫైనలీ నేను అండ్ మా ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి విజిట్ చేసాం రీసెంట్గా. మేము వెళ్ళినప్పుడు వితౌట్ ఎనీ ప్లాన్స్ స్టార్ట్ అయ్యాం. ఫుల్ వర్షం. హాయ్ గైస్, మేము మహాకాళేశ్వర టెంపుల్కి వచ్చాం. వర్షంలో ఫుల్గా తడిచిపోయాం. ఎస్ గైస్, లెట్స్ గో టెంపుల్ లోపలికి వెళ్దాం. గైస్, మేము టెంపుల్లోకి వచ్చాం. బట్ చాలా ఓకే, ఇప్పుడు మేము టెంపుల్లోకి వచ్చేసాం. టెంపుల్ అయితే ప్రస్తుతం క్లోజ్ చేసి ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఒక క్యూట్ నంది అండ్ ఇది టెంపుల్ 4 సైడ్స్ ఉంటుందంట. నెక్స్ట్ టైం పక్కా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. మీరే చూసేయండి ఎంత బాగుందో. టెంపుల్ సెంటర్లో ఉంటుంది అండ్ మధ్యలో విగ్రహం ఉంటుంది కదా, గర్భగుడి చుట్టూ 4 సైడ్స్ మనకి దర్శనం చేసుకోవచ్చు. 4 సైడ్స్ నుంచి నంది ఉంటారు, త్రిశూలం ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ మై డ్రీమెస్ట్ టెంపుల్స్ అలా ఉందన్నమాట. అండ్ అక్కడ మహాకాళేశ్వరి దేవి కూడా ఉంటారు. చూడండి ఎంత బాగుంటుంది. అన్ని దేవుళ్ళు ఉంటారు, అన్ని దేవుళ్ళ దర్శనం కూడా చేసుకున్నాం. చాలా బాగుంటుంది, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ శివుడివి అన్ని రూపాలు ఉంటాయి, నవలింగాలు ఉంటాయి, ఇంకా నవగ్రహాలు ఉంటాయి, జ్యోతిర్లింగం ఉంది, ఇంకా చాలా దేవుళ్ళు లైక్ సాయిబాబా ఉంటారు, విష్ణుమూర్తి అవతారాలు అన్నీ ఉన్నాయి, లక్ష్మీదేవి అవతారాలు ఉన్నాయి, దుర్గాదేవి అవతారాలు ఉన్నాయి. ఇలా చాలా చాలా ఇంకా అన్ని దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయి. అన్నీ మార్బుల్స్తో తయారు చేసి ఉన్నాయి. ఒక్కొక్క స్టాచ్యూ చూసారంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చూడండి ఎంత బాగున్నాయి కదా. సో మేము ఈవినింగ్ 4కి అలాగ వెళ్ళాం. మేము వెళ్ళప్పటికీ గర్భగుడి ఓపెన్ చేయలేదు. ఆ లోపల మేము మొత్తం గుడి చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ దర్శనం చేసుకున్నాం. తప్పకుండా మీరు కూడా వెళ్ళండి, డోంట్ మిస్ ఇట్. అన్ని విగ్రహాలు చాలా బాగుంటాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చాలా దగ్గర, బై వాకింగ్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు స్టేషన్ నుంచి. అండ్ వెళ్తే మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 కలగా భస్మహారతి భస్మాభిషేకం జరుగుతుందంట. తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. రాజమండ్రి వచ్చింది లైక్ 4 months అవుతుంది. ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాను. ఫైనల్లీ ఐమ్ హియర్. సో మేము వెళ్ళినప్పటికీ గర్భగుడి ఓపెన్ చేయలేదు. సో అన్ఫార్చునేట్లీ దర్శనం కాదు అనుకొని మేము అనుకున్నాం. సో మొత్తం అక్కడ ఉందంతా ఎక్స్ప్లోర్ చేసినప్పటికీ సడన్గా గర్భగుడి ఓపెన్ చేశారు. ఐ ఫెల్ సో హ్యాపీ. ఆ మహాదేవుని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది, అంత బాగా డెకరేట్ చేశారు. లిటరల్లీ మీరు 4 సైడ్స్ నుంచి చూడొచ్చు. చూడండి ఎంత బాగున్నారో. చాలా పెద్ద శివలింగం ఉంటుంది, ఫ్రంట్ నంది అండ్ త్రిశూలం ఉంటుంది. అలా 4 సైడ్స్ నుంచి మనం చూడొచ్చు. సచ్ బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ సచ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు దర్శనమే అవ్వదు అనుకున్నాం, కానీ ఎంత బాగా దర్శనం అయిందో. గైస్, వీఆర్ బ్యాక్. మాకు చాలా బాగా దర్శనం అయింది. మీకు ఎలా కనిపించింది దర్శనం చేసుకుని? సూపర్. అది చాలా చాలా బాగుంది, బాగా జరిగింది. వర్షంలో బాగా జరిగింది. యాక్చువల్లీ పెట్టడం కూడా చాలా అన్ని వీడియోలో నించోలేదు, తర్వాత నించుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ మేము దర్శనం జరగదేమో అనుకున్నాం కదా. యాక్చువల్లీ చూపించడం కూడా అవ్వలేదు. మేము వచ్చేసే ముందు మొత్తం ఓపెన్ చేసి అలంకరణ చేసి చాలా బాగా చేస్తారు. దర్శనం అయితే చాలా బాగా. ఐఎమ్ సో హ్యాపీ. సో ఐ విల్ కేమ్ బ్యాక్ టు హాస్టల్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి గైస్.